జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి సీఎంగా పనిచేశాడు. తర్వాత 24 జరిగిన ఎన్నికల్లో పాపం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన అధికారం పోయిన దగ్గర నుంచి కూడా మనిషి కళ్ళు తాగిన కోతిలాగా, ఈ కోతితో వరకు చెప్పాను, నిప్పు తొక్కిన కోతిలాగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతను చేస్తున్న పనులన్నీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తానా, అధికారంలోకి రావటానికి ఏమి చేయాలి, ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ చెత్త పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దురాగతాలు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దుర్మార్గాలు చేయటానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని తప్పుడు పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ఎంత ఆతృత పడితే మీకు అధికారం దక్కదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత ఆరాట పడితే అధికారం దక్కదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మీ వ్యవహార శైలి నచ్చాలి, గతంలో మీరు చేసిన పరిపాలన వాళ్ళు మెచ్చాలి. మీరు కావాలని కోరుకుంటే తప్ప మీకు అధికారం రాదు. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా మీకు అధికారం రాదు. అందుకే ఏదో రకంగా అధికారంలోకి రావటం కోసం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుటడుగులు వేస్తున్నాడు. తప్పటడుగులు అంటలేదు, తప్పటడుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తప్పుటడుగులు. తప్పుటడుగులు వేస్తూ ఉన్నాడు. మత కల్లోలు సృష్టించటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు పాత్రికేయ సోదరులారా, మీరు దయచేసి వినాలి. మత కల్లోలాలు సృష్టించటం రాష్ట్రంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు టు రీచ్ ది పవర్. అధికారంలోకి రావటానికి మత కల్లోలు సృష్టించటానికి పెట్టుకున్నాడు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ రకంగా ప్రాంతీయవాదం, కులఘర్షణలు కూడా ఈయన బీజం నాటుతున్నాడు. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు కూడా సెక్యులరిజానికి ఎక్కడ భంగం కలగలేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొడితే ఇనుప పాదంతో కంట్రోల్ చేశారు. ఓల్డ్ సిటీ కూడా చంద్రబాబు వైపు తిరిగారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు కొట్టినారు మత కల్లోలాలు కంట్రోల్ చేసిన విధానానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అంటున్నా. అందుకే ఈరోజు నేను ప్రెస్కి ఇక్కడ కూర్చున్న నేపథ్యం, రాష్ట్రంలోని దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. మై రిక్వెస్ట్, ఈ రోజున దళిత వర్గాలకి, దళిత నాయకులకి, ఇతర పార్టీలో ఉన్న దళిత నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే మోసకారి వలలో, ఆయన మాయలో పడకండి దళిత సోదరులారా. ఎందుకంటే ఆ రోజున 2019 ఎన్నికల్లో దళితులు కొంత అతని వైపు మొగ్గిన మాట వాస్తవమే, వాస్తవాన్ని మనం కాదనలేము. ఆనాడు ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అయ్యా జగన్ బాబు మీరొద్దు మాకు అని దళితులందరూ కూడా, దళితుల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా, 59 కులాల వాళ్ళు కూడా మాకొద్దు జగన్ అని దళిత ఓటు బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకోవటం, ఆయనకు ఓటేయటం, 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరలా ఈ దళిత ఓటును లాక్కోవటం కోసం, దళిత ఓటును మాయ చేయటం కోసం కొంతమంది నాయకులకి ఫండింగ్, నిధులు సమకూర్చి వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి, డబ్బు కొద్ది ఉంది, అవినీతి సొమ్ము బోల్డ్ ఉంది, అవినీతి సొమ్మును వీళ్ళకిచ్చి సభలు పెట్టించి, చిన్న చిన్న మీటింగులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద
అసత్యపు ప్రచారం చేయటానికి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దళిత సోదరులారా, ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో మీరు పడకండి. ఆయన తన స్వలాభం కోసం, తాను అధికారంలోకి రావటం కోసం ఎంతమందిని బలి తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈరోజునేంటి అతను అరెస్ట్ అయ్యాడు. అతని పేరేమి, జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్, ఏదో వాడేదో ఆ పేరు రావణం అదేదో పెట్టుకున్నాడు. ఎవరు అతను? ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున కాదా? మీ తరఫున కాదా? అతని తరఫున మీరు ట్వీట్ చేస్తారా? ఎక్స్లో మాట్లాడతారా? అతను మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారా? అతను మాట్లాడిన మాటలు విన్నారా? మీరు మీ మాటలకి, మీ చేష్టలకి ఏమైనా పొంతనుందా? పత్రికా సోదరుడు, నేను గట్టిగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, అందరికీ తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఆయన కొత్తగా ఏమంటున్నాడు? హే రామ్, జగన్మోహన్ రెడ్డి గారు, హే రామ్, రాష్ట్రాన్ని రక్షించు, మన రాష్ట్రాన్ని రాముడు శ్రీరామచంద్రుడు రక్షించాలట అని ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? హే రామ్, హే రామ్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి అని హిందువా? శ్రీరామచంద్రుడి భక్తుడా? అంటే రాజకీయం కోసం దేనికైనా తెగబడతాడు అతను, దేనికైనా దిగజారుతాడు. అతను క్రైస్తవుడని అందరికీ తెలుసు. పులివెందల సిఎస్ఐ చర్చిలో అతను మెంబర్ అని తెలుసు. ఇడుపులపాయ సిఎస్ఐ చర్చిలో అతను సభ్యుడని తెలుసు. క్రైస్తత్వాన్ని 100% పాటించే వ్యక్తి. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఎట్లా వచ్చాడు? ఆ హే రామ్ని నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడు కదా ఈ రావణ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను శ్రీరామచంద్రుణ్ణి, హిందూ మతాన్ని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నాడు. వినరాని వ్రాయరాని బూతులు కదా అతను మాట్లాడుతున్నాడు హిందుత్వ గురించి. మరి శ్రీరామచంద్రుని తిట్టేవాడిని హే రామని నువ్వు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించమంటూ వీడికి ఎట్లా మద్దతు పలుకుతావు? అందుకే దళిత సోదరులారా, ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. దళితులంటే అతనికి ఇష్టం లేదు. మీకు ఉదాహరణలు కూడా ఇస్తాను నేను. దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అతనికి ఇష్టం లేదు. మేము రోజు చంద్రబాబు గారి పక్కన కూర్చుంటాం. ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనల్లో మేము పాల్పంచుకుంటాం. నేను అడుగుతున్న జగన్ పార్టీలో ఉన్న దళిత నాయకులందరినీ, ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడా? ఇది చేయబోతున్నానని ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? డిస్కస్ చేశాడా? దళితులంటే అతనికి ఇష్టం లేదు. ముఖస్తుతికి మీతో మాట్లాడతాడు తప్పితే వేరే కాదు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం దళితులు చేస్తున్నాడు.